అందరికీ నమస్కారం. నా పేరు నీరటంజనేయులు. మరి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ హిందూ సోషల్ టీవీ తరపు నుంచి మరి ఇక్కడ మనం ఓయి కాలనీలో ఉన్నాము. ఓయి కాలనీ మరి మణికొండ మధ్యలో పెద్ద ఏరియా ఇది. మరి ఇది జిహెచ్ఎంసీలోకి వస్తుంది. జిహెచ్ఎంసీలో మరి తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అని చెప్పేసి జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున మన హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం మనము. ఇక్కడ వచ్చేసి ఈరోజు మనము ఇక్కడ చెత్త చూస్తున్నాము. మరి జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తున్నాము. చెత్త అనేది ఇది సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. మరి శానిటేషన్ ఎక్కడ ఉంది, ఇది ఇప్పుడు చూసిన చెత్త అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఎవరు వేసురు ఏం కథ అనేది మన జిహెచ్ఎంసీ అధికారులు చూడాలి. ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అడిగేసరికి మరి ఎవరు వేసురో తెలియదు అంటారు. మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలంటే జిహెచ్ఎంసీలు పట్టించుకోవాలి. జిహెచ్ఎంసీలు పట్టించుకోవట్లేదు, ఇక్కడ కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మరి ఇక్కడ చెత్త చూసి వాసన, దోమలు, తర్వాత చాలా ఇబ్బంది. ఇక్కడ రోడ్డు కూడా పరిస్థితి చూడండి, రోడ్డు కూడా వేసుకోవడానికి వచ్చుకోవడం లేదు. మరి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, మరి ఈ రోడ్డుల దుస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి, ప్రస్తుతానికి ఈ చెత్త అనేది చెత్త కుప్పలు ఎక్కడక్కడ పడి ఉన్నాయి. పందులు వస్తున్నాయి, కుక్కలు, పందులు అన్నీ వివిధ రకాల పశువులు. తర్వాత ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అక్కడ ఇక్కడే పోతున్నారు. ఇక్కడ మూత్రం కూడా చేస్తారు. ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ వచ్చి చూడడం తప్ప మరి సీసీ కెమెరాలు పెట్టవాలి. సీసీ కెమెరాలు పెట్టి జిహెచ్ఎంసీ అధికారులు అవందరూ చూడాలి. ఇక్కడ మరి ఈ యూట్యూబ్ అనేది అందరికి వైరల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇది ఓయి కాలనీ. ఇక్కడ చూస్తే అది మెయిన్ రోడ్. ఇది ఓయి కాలనీ మెయిన్ రోడ్డు. ఓయి కాలనీ మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మణికొండ, ఓయి కాలనీ, ఈ చుట్టుపక్కలకి వెళ్ళే బస్సులు ఇవి. ఇది వచ్చేసి శివాలయం ఉన్నది. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ రండి మీరు. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? రండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు? 6 నెలల నుంచి ఉన్నారు. ఈ చెత్త అనేది అప్పటి నుంచి ఉందా? ఈ రోడ్లు కూడా ఇలాగే ఉన్నాయి పరిస్థితి. మరి అధికారులకు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదా? కుక్కను పట్టుకెళ్ళారు కానీ చెత్త మాత్రం పట్టుకెళ్ళలేదు. చెత్త రోడ్డు దుస్థితి కూడా అలాగే ఉన్నది. మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ఉండడం అంటే వాసన అలాంటి వస్తున్నాయా? వాసన వస్తాయి, కుక్క వాసన వస్తాయి, పిల్లి వాసన వస్తాయి. ఏ చచ్చిపోయిన ఇక్కడ వేసి వెళ్ళిపోతున్నారు. మూత్రం కూడా చేస్తున్నారు ఇక్కడ. అన్ని ఇబ్బంది పరిస్థితులు ఇలా మరి అంకుల్ గారు ఇలా చెప్తున్నారు. మరి ఇక్కడ రండి మీరు. మీ పేరు? మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 2 సంవత్సరాల నుంచి. ఇక్కడ చూడడానికి 2 సంవత్సరాల నుంచి మరి చెత్త, ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉందా? ఇలానే ఉంది. మరి అధికారులు పట్టించుకుంటున్నారా? కంప్లైంట్ ఇచ్చాము, వచ్చి చూసిపోతున్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు, చేస్తూ ఉంటుంది, రావట్లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పైన అయింది వచ్చేసి. మరి కార్పొరేటర్లు కూడా మొన్ననే ఒక 1 మంత్కి బ్యాక్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇది వచ్చేసి షేక్పేట ఓయి కాలనీ మధ్యలో ఉంటుంది. ఇది మెయిన్ ఏరియా. ఓయి కాలనీ పైన పలికే రేట్ ఇది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఇది ఈ రోడ్డు పరిస్థితి, ఈ చెత్త చెదారము. ఇక్కడ ఉండే మనుషులు చాలా ఇబ్బందులు గురవుతారు, అస్వస్థ గురవుతున్నారు, పందులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పరిస్థితిని మరి ఒక దిక్కేమో తెలంగాణ మరి రైజింగ్ అని చెప్తున్నారు. మరి ఇది రైజింగ్, చెత్త రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అంటారు. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారండి? జిహెచ్ఎంసీ 6 నెలలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి మారుస్తున్నారు. 3 డివిజన్లు చేసారు. 3 జిహెచ్ఎంసీలో 3 భాగాలు చేసారు. అవన్నీ ఎందుకు చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనుషులకు కావాల్సిన మొదటి బేసిక్ సదుపాయాలు చేయండి, తర్వాత చెత్త వేయండి. ఎక్కడిదక్కడ చెత్త నిర్లక్ష్యం చేసి మరి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీలో సరైన బుద్ధి చెప్తారో, మరి ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే కార్పొరేట్ చేస్తారో వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్పేసి మరి తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి నా పేరు నీరటంజనేయులు. అలాగే ఇక్కడ కెమెరామెన్ కిషోర్తో ఉన్నాడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు అదే బాధ. దయచేసి ఈ ఛానల్ ఇవన్నీ టీవీ వైరల్ చేసి ఈ చెత్త అనేది, ఈ రోడ్ అనేది తొందరగా కంప్లీట్ చేసినట్టు చూడాలని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ షేక్పేట వస్తుంది ఈ కాలనీ. ఇది మొత్తం అంతా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నది. మరి ఇది తొందరగా క్లియర్ చేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ చెత్త కుప్పకాడిని ఒక 100 మంది వచ్చేసి